రైతు మిత్రులందరికీ నమస్తే. వేసవి కాలంలో నీరు తగ్గిపోతే పంటను ఎలా సాగు చేయాలి ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. సాధారణంగా నీళ్లు తక్కువ ఉన్నప్పుడు వ్యవసాయం చేయడం చాలా కష్టం. అలాంటి కాలాల్లో వేసవి కాలం ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. అంటే ఎండాకాలంలో మనకి నీరు తక్కువ ఉన్నప్పుడు పంటను ఎలా సాగు చేసుకోవాలి, కొన్ని స్మాల్ టెక్నిక్స్ని యూజ్ చేసుకోవడం వల్ల మనం అది సాధించుకోవచ్చు. అందులో ముఖ్యమైన పాయింట్స్ నేను ఈ వీడియోలో చెప్తాను, పూర్తిగా చూడండి. అందులో మొదటి పాయింట్ ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ని వాడుకోవడం. డ్రిప్ ఇరిగేషన్ వాడడం వల్ల ఏమవుతుందంటే సాధారణంగా వేసవి కాలంలో పంటకి నీరు అధికంగా అవసరం వస్తుంది అన్నట్టు. అలాంటి సమయంలో తక్కువ నీటితో పంటను సాగు చేసుకునే విధానం డ్రిప్ ఇరిగేషన్. ఆ డ్రిప్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి సాధారణ వ్యవసాయానికంటే ఒక 60 నుంచి 70% వరకు నీటిని తగ్గించుకోవచ్చు. అలా తగ్గించుకొని మనం తక్కువ నీటితో పంటను సాగు చేసుకోవచ్చు. మంచి దిగుబడులు సాధించుకొని మనం వేసవి కాలంలో పంటను కూడా సాగు చేసుకోవచ్చు. రెండో పాయింట్ ఏంటంటే మల్చింగ్. మల్చింగ్ సాధారణంగా ఎండిపోయిన ఆకులతో కానీ మనకు కనిపించే విధంగా ప్లాస్టిక్ కవర్లతో కానీ చూస్తూ ఉంటాం అన్నట్టు. ఈ మల్చింగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే నేల లోపల ఉన్న తేమ శాతాన్ని మనం ఆవిరి రూపంలో అవ్వకుండా నేల లోపల ఉన్న తేమ నేల లోపల ఉండేటట్టుగా చేసుకొని మనకు మొక్కకు అందించే విధంగా చేసే పద్ధతిని మల్చింగ్ అంటారు. సాధారణంగా మనం బయట చూస్తున్న మల్చింగ్ ఎలా ఉంటుందంటే ప్లాస్టిక్ కవర్లతో చేస్తూ ఉంటారు అన్నట్టు. మల్చింగ్లో ఎక్కువగా సాగు చేసే పంటలు కూరగాయలు కానీ మరియు పూల పంటలు ఇంకా మిగతా పంటలు కూడా సాగు చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా మన సాంప్రదాయ పద్ధతిలో ఎండిపోయిన ఆకులతో కూడా మనం మల్చింగ్ని వేసుకొని పంటను కాపాడుకోవచ్చు. మూడో పాయింట్ ఏంటంటే మనం వర్షాకాలంలో మురుగునీరు కానీ లేకపోతే అధికంగా నీరున్నప్పుడు మనం చిన్న కుంటలు దోకోవడం కానీ చిన్న చెరువులు లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మురుగునీరు మొత్తం ఆ కుంటల్లో చేరి మనకు గ్రౌండ్ వాటర్ లెవెల్ని ఇంక్రీజ్ చేసే ఆస్కారం ఉంటుంది. అలాంటి సమయంలో మనం ఆ చిన్న కుంటలను చేసుకోవడం వల్ల ఎంతో కొంత మనం వేసవి కాలంలో సాగు చేయడానికి పంటకి నీళ్ళు అందే విధంగా మనకు సహాయపడతాయి. నాలుగో పాయింట్ ఏంటంటే వేసవి కాలంలో పంటకు నీరు ఇచ్చేటప్పుడు ఉదయం పూట కానీ లేకపోతే సాయంత్రం పూట కానీ ఇవ్వాలన్నట్టు. అంటే పొద్దున 6 నుంచి 10 లోపల, సాయంత్రం 4:30 నుంచి 7-8 వరకు ఈ సమయాల్లో నీళ్ళు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎండ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి నేల కొంచెం చల్లగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే తక్కువ నీళ్ళనే నేల తీసుకుంటుంది. అందుకే మనం ఉదయం పూట కానీ సాయంత్రం పూట ఇవ్వడం వల్ల మనము ఎంతో కొంత నీళ్లు సేవ్ చేసినట్టుగా ఉంటుంది. ఈ 4 టెక్నిక్స్ని, ఈ 4 పద్ధతుల్ని అవలంబించినట్లయితే వేసవి కాలంలో పంటను మంచిగా సాగు చేసుకొని నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు కూడా మనం పంటను సాగు చేసుకొని దిగుబడులు కూడా సాధించుకోవచ్చు, పంటను కాపాడుకోవచ్చు. పంటలు సాగు చేయాలి, రైతు దిగుబడులు రావాలి, రైతు బాగుండాలి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.